నమస్తే. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కారు పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నెలాఖరులోగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పూర్తి కానుంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 73కు చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 29కి తగ్గింది. క్యూలో మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తేనే చేర్చుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో బీజేపీలో చేరకుండా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సహా పలువురు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగిపోయారు. వేరే పార్టీలోకి వెళ్లొద్దని కేసీఆర్ బుజ్జగించినప్పటికీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరోవైపు కేసీఆర్ స్వయంగా వాళ్ల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ తో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు బండి సంజయ్.